హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఇవాళ సింపుల్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ రైస్. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి ఈ రైస్ చేసి ఇవ్వండి. చాలా చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. చాలామంది పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ చేసేవారు కదా, క్యాప్సికమ్ తినని పిల్లలకి ఈ విధంగా క్యాప్సికమ్ రైస్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ ఖాళీ చేసేసుకొని వస్తారు. ఆఫీస్ వెళ్ళే వారికి, బ్యాచిలర్స్ బాయ్స్కి, పిల్లల లంచ్ బాక్స్కి ఈ రెసిపీ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. కర్రీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేకుండా స్పూన్ వేసిస్తే పిల్లలు హ్యాపీగా తింటారు. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నన్షి కడాయిలో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు ఇవన్నీ బాగా ఆయిల్లో చిరపటలాడిన తర్వాత 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పెద్దగా కట్ చేసిన పొడుగా ఆనియన్ స్లైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. వాటిని పూర్తిగా విడదీసేటట్టు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్ స్లైసెస్ అన్నీ మంచిగా చక్కగా విడదీస్తూ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మనం ఒక 2 టమాటాలని వీలైనంత వరకు సన్నగా కట్ చేసిన టమాటాలని ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా కూడా ఆయిల్లో సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఈ టమాటా మగ్గాలి అంటే ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టండి. ఆయిల్లో పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి, టమాటా అనేది సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి ఇలా చక్కగా కలుపుకోండి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేయండి. క్యాప్సికమ్ ఇలా పొడుగుగా సన్నగా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 వరకు క్యాప్సికమ్ తీసేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కర్రీ చేసేస్తే అస్సలు ఇష్టపడరు. ఈ విధంగా రైస్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసేసి చక్కగా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు క్యాప్సికమ్ని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం తిరిగి చూస్తే క్యాప్సికమ్ మగ్గిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకు మొత్తం పూర్తిగా 100% కుక్ కావాల్సిన అవసరం లేదు. 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసేసుకోవాలి. రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకొని ఈ మసాలా అంతా ఆ క్యాప్సికమ్ ముక్కలకి అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని ఫ్రెష్గా కడిగి వండి అన్నాన్ని పొడి పొడిగా చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు, మనం ఇంట్లో ఉన్న బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసేసుకున్నాను. వీలైనంత వరకు పొడి పొడిగా అన్నాన్ని వండి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి పొడిగా అన్నం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మనం ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ రైస్ని. ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంకా స్పైసెస్ ఏమైనా పడతాయి అనిపిస్తే మీరు టేస్ట్ చూడొచ్చు. ఇలా మీకు ఏమైనా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చక్కగా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటే ఎంతో టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ, హెల్దీ టేస్టీ అండ్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. తినేటప్పుడు చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్ అయితే కాల్ చేసేసుకొని వస్తారు, అంత బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.